లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ 17 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ముఖ్యంగా వరంగల్ లోక్సభ స్థానంపై అందరి దృష్టి పడింది. వరంగల్ ఎన్నికల బరిలో ఉన్న ముగ్గురు అభ్యర్థులు బ్యాక్గ్రౌండ్ బీఆర్ఎస్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వరంగల్ బరిలో ఉన్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు లోక్సభకు పోటీ చేయడం ఇదే మొదటిసారి. అన్ని పార్టీల కన్నా ముందు బీఆర్ఎస్ పార్టీనే వరంగల్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కావ్యను ప్రకటించింది. అయితే వద్దనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. బీఆర్ఎస్ టికెట్ తనకు ఇచ్చే అవకాశం లేదని సిగ్నల్ రాగానే అనూహ్యంగా బీజేపీలోకి జంప్ అయి బరిలో నిలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్ టికెట్ను కాదని కడియం కావ్య తన తండ్రి కడియం శ్రీహరితో సహా హస్తంగూటికి చేరారు. కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకొని వరంగల్ లోక్సభ బరిలో నిలిచారు. కడియం కావ్య కాంగ్రెస్ లో చేరడంతో అభ్యర్థి ఎంపిక బీఆర్ఎస్ కు కత్తి మీద సాములా మారింది. బీఆర్ఎస్ నుంచి ఎవరిని బరిలో దింపుతారనేది కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. స్టేషన్ కన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య మళ్లీ బీఆర్ఎస్ లో చేరతారని ప్రచారం సాగింది. అన్ని పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ ను బీఆర్ఎస్ అభ్యర్థిగా గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు ప్రధాన అనుచరుడు సుధీర్ కుమార్. దీంతో వరంగల్ స్థానం నుంచి మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారైనట్లయింది. వరంగల్ నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ముగ్గురి బ్యాక్గ్రౌండ్ బీఆర్ఎస్ఏ కావటం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. అయినప్పటికీ తన తండ్రి కడియం శ్రీహరి పొలిటికల్ కెరియర్ అనుభవం తనకు ప్లస్ అయ్యే అవకాశం ఉందని భావిస్తుంది. ఇక బీజేపీ అభ్యర్థిగా ఉన్న ఆరూరి రమేష్ గతంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం లోక్సభకు పోటీ చేసేందుకు కమలం పార్టీ నుంచి అవకాశం దక్కించుకున్నారు. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సుధీర్ కుమార్ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ కు విధేయుడుగా పార్టీ కోసం పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ నేపథ్యం ఉన్న ఈ ముగ్గురిలో ఎవరు గెలుస్తారన్నది ఓరుగల్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.